నేను ముంబైలో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని అడిగితే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్పేవాళ్ళు. బట్ నన్ను అడిగితే మీకు కావాల్సిన ఎమోషన్స్ తో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వడమే ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా ఏం రాలేదు. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన కల్చర్ తో పాటు ప్రాసెస్ అవుతూ వచ్చింది. ఏదైనా రాజ్యానికి రాజును పర్యటించేటప్పుడు ఆర్ ఏదైనా పెళ్లి జరిగేటప్పుడు ఇలా ఏదో ఒక రీజన్ వల్ల మనుషులందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. అప్పట్లో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాల నుంచి ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్, ఐపీఎల్ వరకు ప్రతి ఒక్కటి ఈవెంటే. అండ్ ఆ ఈవెంట్ కి ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ నే మనం ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అని పిలుస్తున్నాం. 20th సెంచరీలో ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీలా కన్వర్ట్ అయింది. 1990లో గ్లోబల్ ఎక్స్పోజర్ వల్ల వేరే ఈవెంట్స్ బయటకు వచ్చాయి. ఈ ఇండస్ట్రీ గ్రో అయ్యే ప్రాసెస్ లో మనం ఈవెంట్ ఎందుకు చేస్తున్నాం అనే దానికన్నా ఎంత మనీ ఖర్చు పెడుతున్నాం అనేది ఎక్కువైపోతుంది. అండ్ దాట్స్ వేర్ సర్వసూత్ర కమ్స్ ఇన్. మీరు ఒక్కసారి మా కాలేజ్ ఈవెంట్ ఉందని చెప్పిన తర్వాత మా ఫస్ట్ క్వశ్చన్ మీ బడ్జెట్ ఎంత అని కాకుండా మీరు ఈవెంట్ ఎందుకు చేస్తున్నారని పర్పస్ కనుక్కుంటాం. పర్పస్ తెలుసుకున్న తర్వాత మీ బడ్జెట్ లో ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేసి ఇస్తాం విత్ ఎమోషన్స్. ఎమోషన్స్ అని ఎందుకన్నాను అని అంటే మీ ఈవెంట్ కి మీరే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోతే అది మీ బెస్ట్ మెమరీ ఎలా అవుతుంది? సోషల్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ మీరు ఎలాంటి ఈవెంట్స్ చేయాలి అనుకున్నా కింద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. ఎందుకు లేట్, ఫాస్ట్ గా కాల్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.